రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు అంటారు. కానీ విశ్వసనీయత లేకపోతే ఏ రాజకీయం నిలవదు. ఇప్పుడు సరిగ్గా ఇదే పాయింట్ చుట్టూ ఏపీ రాజకీయం తిరుగుతోంది. ఎన్నికల్లో చావు దెబ్బతిన్న వైసీపీ మళ్లీ పుంజుకోవడానికి తన పాత వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ను నమ్ముకుందా? ఇక జగన్తో పనిచేయను అని తెగేసి చెప్పిన పీకే కోసం వందల కోట్ల ఆఫర్ ఇచ్చిందన్న వార్తల్లో నిజమెంత? అసలు పీకే వైసీపీకి ఎందుకు దూరమయ్యారు? ఇప్పుడు ఆయన అవసరం వైసీపీకి ఎందుకు పెరిగింది? పూర్తి విశ్లేషణ ఈ వీడియోలో. 2019లో వైసీపీ సాధించిన 151 సీట్ల ఘన విజయం వెనుక ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు ఉన్నాయన్నది అందరికీ తెలిసిన విషయమే. కానీ అధికారం వచ్చాక జగన్ పీకేల మధ్య గ్యాప్ పెరిగింది. పీకే సూచనలను జగన్ పక్కన పెట్టడం, మనస్పర్ధలు రావడం చకచకా జరిగిపోయాయి. అందుకే మొన్నటి ఎన్నికల్లో పీకే నేరుగా చంద్రబాబును కలిసి కూటమికి మద్దతుగా మాట్లాడారు. జగన్ ఓడిపోవడం ఖాయం అని ముందే జోస్యం చెప్పారు. ఆ జోస్యం నిజమైంది. వైసీపీ 11 సీట్లకే పరిమితమైంది. వైసీపీ ఇప్పుడు మళ్ళీ పీకేనే ఎందుకు కోరుకుంటోంది? దీనికి 2 కారణాలున్నాయి. ఒకటి, వైసీపీ బలం, బలహీనత పీకేకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు. 2, ప్రస్తుతం పీకే తన సొంత పార్టీ జన్సూరజ్ కోసం భారీగా నిధులు సేకరించాల్సి ఉంది. బీహార్ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో తన పార్టీని నడిపించేందుకు ఆయనకు ఫండింగ్ అవసరం. ఈ పాయింట్ను అడ్వాంటేజ్గా తీసుకుని వైసీపీ వందల కోట్ల ఆఫర్ ఇచ్చిందని పొలిటికల్ సర్కిల్స్లో టాక్ నడుస్తోంది. కానీ డబ్బు కంటే క్రెడిబిలిటీ ముఖ్యమని భావించే పీకే జగన్ ఆఫర్ను సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. రాజకీయాల్లో విలువలు ముఖ్యమా లేక విజయాలు ముఖ్యమా? ప్రశాంత్ కిషోర్ లాంటి మేధావి ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారు? వైసీపీ ఆశలు నెరవేరుతాయా లేక పీకే తన మాటకే కట్టుబడి ఉంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.